హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జ్యువెలరీ అంటే గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యువెలరీ కాదు, సిల్వర్ జ్యువెలరీ కూడా బోల్డ్ అంత ట్రెండీ అండ్ స్టైలిష్ కలెక్షన్ ఉంది అని చెప్తోంది ముకుందా జ్యువెలర్స్. మనం ఉన్నాము హన్మకొండ బ్రాంచ్లో ముకుందా జ్యువెలర్స్లో ఉన్నటువంటి సిల్వర్ జ్యువెలరీ. నమ్మబుద్ధి కావట్లేదు కదా, నా ముందు కనిపిస్తున్నదంతా సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీలోనే ప్రస్తుతం నేను మీకు మంచి పీస్ ఒకటి చూపిస్తాను. చాలా క్యూట్గా కనిపిస్తున్నటువంటి ఈ పీస్ అయోధ్య రామ్ మందిర్కి సంబంధించినటువంటి పీస్. పైన చూసారా, ఒక ధ్వజం కూడా ఎగురుతూ వస్తోంది. ఇదంతా కూడా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఉన్నటువంటి ఐటమ్ ఇది. దీంతో పాటుగా ఉన్నటువంటి సిల్వర్ డిజైన్స్ గురించి వివరించడానికి నాతో పాటుగా ఉన్నారు వంశీకృష్ణ. హలో అండి వంశీకృష్ణ. సో ఇది మాత్రం చాలా 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 క్యూట్ గా ఉంది. చూడగానే ఇదంతా గోల్డ్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది. 92.5 వస్తుంది మ్యామ్ మనకి సిల్వర్ జ్యువెలరీలో. టెంపుల్ జ్యువెలరీ వస్తుంది. ఈ అయోధ్య మందిర్ ఉంది కదా, మీకు చాలా లైట్ వెయిట్ లో కూడా ఉంటది. మనకి ఓకే, చూడడానికి గోల్డ్ లాగే ఉంటది. ఎగ్జాక్ట్లీ, నాకు కనిపిస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అండ్ డిఫరెంట్ స్టైల్ తో కనిపిస్తోంది. దీన్ని ఏమంటారు? విక్టోరియా కలెక్షన్ అంటారు మ్యామ్ దీనికి. క్వీన్ విక్టోరియా. ఇవి వచ్చి మోజోనెట్ స్టోన్స్ వస్తాయి. ఇవన్నీ విక్టోరియా పల్స్ వస్తాయి. మీకు మనకి మోజోనెట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి బీడ్స్ వస్తాయి. ఇది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ మనకు కూడా. సో దీంట్లోనే మీకు ఎమరాల్డ్ వచ్చింది, పర్ల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఉన్నటువంటి వైట్ స్టోన్ జీరో సైజ్ సీజెడ్స్ అంటారు మ్యామ్ మనకి. ఓకే ఓకే ఓకే. అండ్ ఇది 3 సెట్స్ లో వస్తుంది మ్యామ్. ఇది కూడా మీకు 3 ఎమరాల్డ్స్ ఉంటాయి. తర్వాత ఈ సీజెడ్స్, ఇది లాంగ్ హారంలో వస్తుంది మీకు మనకి సీజెడ్స్. ఇది కూడా బట్ ఇది కూడా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్. అవును మేడం, ఇది అంతా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరగా మీకు డైమండ్ కలెక్షన్ లాగానే ఉంటది. ఉండదు. అండ్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తోంది చోకర్ మోడల్ అనేది. ఇది చౌకర్ మోడల్ మేడం. ఇది కూడా సేమ్ చిన్న ఇలా మోతీస్ వచ్చాయి. ఇది వచ్చేసి మళ్ళీ సీజెడ్స్, మళ్ళీ మీకు ఎమరాల్డ్స్ ఉన్నాయి మ్యామ్. ఇది కూడా మీకు సేమ్ డైమండ్ కలెక్షన్. ఇది టియర్ అది బెటర్. సేమ్ బ్యాంగిల్స్ కూడా అలాగే ఉంటుంది మనకి. ఇయర్ టాప్స్ కూడా వస్తాయి మనకి. ఇవి కూడా అన్ని లైట్ వెయిట్ లోనే ఉంటాయి. ఇదంతా బీడ్స్ అనే వీటిని ఏమంటారు? తీన్ లడా కలెక్షన్ లో వస్తుంది మ్యామ్ మనకి. ఇవి కుందన్స్ ఉన్నాయి, మీకు వైట్ పల్స్ వచ్చాయి, బీడ్స్ ఉన్నాయి. అంత విక్టోరియా మోడల్ అది కూడా. సో మనం ఇప్పుడు ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీ పీస్ గా చూస్తున్నాము. అలాంటి లాంగ్ చైన్ ని అండ్ ఇయర్ రింగ్స్ ని. ఇది యాంటిక్ నక్షిలో వస్తుంది మ్యామ్ మనకి అదంతా. ఇది కూడా సేమ్ చాలా లైట్ వెయిట్ కలెక్షన్ లో ఉంటది. మనకు చూడడానికి ఇది 85 గ్రామ్స్ లో ఉంది మ్యామ్ వెయిట్ వచ్చేసి. ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ విక్టోరియా బీడ్స్ వచ్చాయి, పల్స్ ఉన్నాయి. ఇదంతా నక్షి, యాంటిక్ నక్షిలో వస్తుంది మనకి. సో దానికి మ్యాచింగ్ జుంకాలు ఇవి జుంకాస్ వస్తాయి మేడం. సేమ్ ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఉంటుంది మనకి. అయితే ఇప్పుడు గోల్డ్ కి ఈ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీకి ఉన్నటువంటి తేడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే మీకు ఆల్మార్క్ ఉంటుంది మ్యామ్ కామన్ గా. లేకపోతే ఏంటంటే మీకు అంత మన అనుకునే వారికే తెలుస్తుంది. మనం చెప్పేదాకా ఇంకా ఐడియా ఏమి ఉండదు. కంపల్సరీ
ఆల్మోస్ట్ గోల్డ్ లాగే కనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఈ ఈ జ్యువెలరీ అంటే మనకి బ్యాంగిల్స్ అనేవి కూడా చాలా హెవీ రిచ్ క్లాస్ లాగా కనిపిస్తున్నాయి. మనకి మినిమం చూడడానికి మినిమం ఇప్పుడు ఎంత లేదన్నా కానీ 20 గ్రామ్స్లో ఇదంతా డైమండ్ కలెక్షన్లలో వస్తుంది ఇదంతా. అండ్ మనకు ముందు నుంచి ముకుంద జ్యువెలర్స్ చెప్తోంది కొంచెం లైట్ వెయిట్ లోనే గోల్డ్ జ్యువెలరీ అనేది, సిల్వర్ కూడా లైట్ వెయిట్ లోనే ఉన్నాయి. అన్ని మోడల్స్ వస్తాయి, రింగ్స్ ఉంటాయి మనకి స్టెల్లింగ్ ఆర్నమెంట్స్లో, మీకు ఇంకా విక్టోరియా బీడ్స్ ఉన్నాయి కదా, లాంగ్లో వస్తున్నాయి, షార్ట్లో కూడా ఉంటాయి, మనకి నెక్లెసెస్ ఉంటాయి, సీజర్లో చిన్న చిన్న నెక్లెసెస్ కూడా వస్తాయి. ఓకే. మనం అందులో ఏవైతే హెవీ బడ్జెట్స్లో తీసుకోలేకున్నా కూడా ఇందులో లైట్ వెయిట్లో కూడా మనం తీసేసుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా అండ్ లేటెస్ట్ డిజైన్ కలెక్షన్స్ అనేవి కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ కేర్ అనేది ఎట్లా తీసుకోవాలి వీటికి? ఇవి ఏం లేదు మేడం, ఓన్లీ పార్టీ వేర్ ఫంక్షన్స్కి మనం ఎంత లేదన్నా కానీ 3-4 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయలేం కదా. ట్రూ. నార్మల్గా మనం అలా యూజ్ చేసుకొని మనం ఇచ్చే బాక్స్లో మనం నీట్గా ఓన్లీ హాట్ వాటర్ పర్ఫ్యూమ్స్ తాగకుండా వాడుకుంటే సరిపోతుంది. లాంగ్ రన్ అనేది ఉంటుంది. మీకు ఏం భయం కూడా ఉండకుండా మనం ఎంత పెద్ద అయినా క్యారీ చేయొచ్చు. అందులో ఇంత హెవీ జ్యువెలరీ కాబట్టి పార్టీ వేర్ గా కూడా కనిపిస్తుంది. అండ్ మేము ఇచ్చే పాకెట్ డైలీ వేర్ మనం ఎట్లాగో డైలీ వేర్ వాడడం కదా మేడం, ఓన్లీ ఫంక్షన్ వేరే వాడుకుంటాం అలా. సో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ విక్టోరియా కలెక్షన్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా లాంగ్ ఫ్రాక్స్ అనేవి ఉన్నాయి, లేకుంటే వెస్ట్రన్ వేర్ కూడా యూజ్ అయ్యేటువంటి సిల్వర్ జ్యువెలరీ ఇది. సో మనకి టెంపుల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు విక్టోరియా కలెక్షన్ వెస్ట్రన్ వేర్ మీద ఉన్నాయి, అండ్ చోకర్స్ ఉన్నాయి, యాంటిక్ జ్యువెలరీ ఉంది. ఎట్ ద సేమ్ టైం గుర్తుపట్టరానంతగా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కూడా ఉంది. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, లేదు ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేదు పూజలు, వీటన్నిటి కోసం డైలీ కొత్త వెరైటీతో ఏదైనా నగలు కనిపించాలి అనుకుంటే సిల్వర్ జ్యువెలరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ముందు నుంచి ముకుంద జ్యువెలర్స్ చెప్తున్నట్టుగా లైట్ వెయిట్తోనే మోర్ డిజైన్స్ ఉన్నటువంటి కలెక్షన్ కనిపిస్తోంది. ఈసారి ముకుంద జ్యువెలర్స్ని మీరు విజిట్ చేసినప్పుడు డోంట్ మిస్, సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మీకు.